ఎక్కడైతే మట్టి పని జరుగుతూ మట్టి కుప్పలు కూలి ఆ మట్టి కుప్పల కింద శవాలుగా మారిన వాళ్ళు ఎవరయ్యా అని వెలికి తీస్తే అది కేవలం పాలమూరు జిల్లాకు సంబంధించిన ఇక్కడి పేదలు నిరుపేదలే. అందుకే ఆనాడు 2009 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చంద్రశేఖరరావు గారు కరీంనగర్ జిల్లా ప్రజలు ఆయన నీతిని జాతిని గుర్తించి అక్కడి ప్రజలు ఓడించడానికి సిద్ధమైతే 2009లో దేశమంతా వలసపోయి మనం బ్రతుకుతుంటే మన దగ్గరికి చంద్రశేఖరరావు గారు వలస వచ్చిండు. ఆనాడు పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు ఎత్తకపోయినా తెలంగాణ రాష్ట్రం సాధించాలి అంటే తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపించాలి అని ఈ పాలమూరు బిడ్డలు హక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపించిండ్రు పాలమూరు జిల్లా నుంచి. నేను పార్లమెంటు సభ్యునైనా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తానని ఢిల్లీకి పోయిన చంద్రశేఖరరావు పార్లమెంట్లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు హాజరు కాకపోయినా సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. మరి నేను ఈరోజు చంద్రశేఖరరావు గారిని వారికి అనుకూలంగా మాట్లాడుతున్న జిల్లా నాయకత్వాన్ని కొల్లాపూరు ప్రాంతమని చెప్పుకునే వనపర్తి నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రిని నేను అడుగుతున్నా. 2014 జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2009 రోజు గుండెల్లో పెట్టి చూసుకున్న పాలమూరు గడ్డకు చంద్రశేఖరరావు గారు ఇచ్చిందేంది, మీరు తీసుకొచ్చింది ఏంది అని నేను అడుగుతున్నా. ఇవాళ ఇదే కొల్లాపూర్ ప్రాంతంలో ఇంతకుముందు పెద్దలు జూపల్లి గారు చెప్పినారు, కింద నుంచి చప్పట్లు కొడుతున్నారు, నేను వింటున్నా. జీవో నెంబర్ 98 ఆనాడు శ్రీశైల నిర్మాణంలో నిర్వాసితులుగా మారి ఈరోజు పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లా వరకు సాగునీరు అందించడమే కాదు జంట నగరాలకు తాగునీరును అందించి ఈరోజు సగం తెలంగాణ సమాజాన్ని హైదరాబాదులో ఉన్న 1 కోటి జనాభాను ఈరోజు ఈ కృష్ణా నది మీద కట్టిన శ్రీశైలం, నాగార్జున సాగరే ఆదుకుంటున్నాయి. మరి ఆనాడు ముంపుకు గురైన ఈ 98 జీవో ఈ పేదలకు సంపూర్ణంగా సహకారాన్ని అందిస్తాని 2009-10లో కృష్ణానది మీద వరదలు వచ్చినప్పుడు నడిగడ్డ ప్రాంతంలో అలంపూరు గద్వాలలో ఇండ్లు కోల్పోయిన వాళ్లకు బంజారా హిల్స్లో నా ఇళ్ళమ్మి ఇండ్లు కట్టిస్తా అని చంద్రశేఖరరావు గారు మాట ఇచ్చారు. మేము ఆయన బంజారా హిల్స్లో ఇల్లు అమ్మమనలేదు, ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ ఇవ్వమనలేదు. ఆయన కొడుకు జన్వాడలో 1000 కోట్ల రూపాయల విలువైన ఫామ్ హౌస్ను మా పాలమూరు బిడ్డలకు ఇవ్వమని అడగలే. ప్రభుత్వం సొమ్ము, ప్రజలు కట్టిన పన్ను మా 98 జీవో ప్రకారం నిర్వాసితులుగా ఉన్న ఈ కొల్లాపూర్ ప్రాంత రైతాంగాన్ని, పేదలను 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఎందుకు ఆదుకోలేదు అని చెప్పి ఇవాళ జట్ప్రోల్ గ్రామం నుంచి నేను అడగదలుచుకున్నా. నిజంగానే ఈ పాలమూరు జిల్లాకు మేలు చేసి ఉంటే, ఈ కొల్లాపూర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఉంటే ఇవాళ నేను ఇక్కడికి వచ్చినప్పుడు 98 జీవో నిర్వాసితులు అన్నా దశాబ్దాలు దాటుతున్నాయి, మా కుటుంబాలు, పిల్లలు పెద్దోళ్ళైనరు, పెద్దోళ్ళు ముసలోళ్ళైనరు, ఈరోజు సమాధులకు పోయి శవాలుగా మారినరు. మా సమస్య మాత్రం శాశ్వతంగా జటిలంగా అట్లనే ఉన్నది, మా సమస్యకు పరిష్కారం చూపించమని ఈరోజు అడిగే పరిస్థితి ఎందుకు వచ్చిందని నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా, మా వాల్మీకి బోయలను ఆనాడు రాజోలు బండ్ ఆర్టీఎస్ పాదయాత్ర సందర్భంగా వాల్మీకి సోదరులను ఎస్టీ జాబితాలో చేర్పిస్తా అని చెప్పింది చంద్రశేఖరరావు కాదా? మరి ఇవాళ మా వాల్మీకి సోదరులు మళ్ళీ ఈరోజు గట్టు తిమ్మప్ప నాయకత్వంలో అందరూ వచ్చి వాల్మీకులను ఎస్టీ బోయలుగా మార్చండి అని ఇవాళ రిప్రజెంటేషన్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. వీళ్ళే కాదు, మాదాసి కురవలు ఈరోజు అడుగుతున్నారు మాకు ఎస్సీ సర్టిఫికెట్ కావాలి అని. మరి ఇవన్నీ కూడా అలంపూర్, గద్వాల్, కొల్లాపూర్, అచ్చంపేట అడవుల మధ్యనే ఈ నల్లమల ప్రాంతంలోనే ఈ జాతి ఎక్కువ ఉన్నది. ఈ జాతికి ఎందుకు న్యాయం చేయలేదు చంద్రశేఖరరావు? ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళని నేను అడుగుతున్నా. ఒకవేళ నిజంగానే ఈ పాలమూరు జిల్లాకు మీరు ఏదైనా చేసి ఉంటే, ఉన్న సమస్యల్ని పరిష్కరించి ఉంటే ఇవాళ వీళ్ళందరూ వచ్చి మళ్ళీ సమస్యలను ఎకరు పెట్టాల్సిన అవసరం ఉంటుండేనా? ఒకసారి ఆలోచన చెయ్యండి. ఆనాడు నిన్ను ఎంపీగా గెలిపించింది మేము కాదా?
నిన్ను పార్లమెంటుకు పంపించింది మేం కాదా? ఆనాడు కరీంనగర్ జిల్లా నుంచి వలసపోయి పారిపోయి పాలమూరుకు వస్తే నీకు అండగా మేం నిలబడితే, నీకు అన్నం మేం పెడితే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మా పాలమూరుకు సున్నం పెట్టింది నువ్వు కాదా చంద్రశేఖరరావు గారు? ఈరోజు ప్రజాపాలన వస్తే ప్రజాపాలనలో ఆయనకు దుఃఖం వస్తుందంట. ప్రజాపాలనను చూసి నేను అడగదలుచుకున్న, ఎందుకు వస్తుంది చంద్రశేఖరరావు గారి నీకు దుఃఖం? తట్ట పని, పార పని, మట్టి పని వలసలు పోయి కూలీలుగా ఉండాల్సిన పాలమూరు రైతు బిడ్డ, నల్లమల బిడ్డ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా నీకు దుఃఖం వచ్చిందా? లేకపోతే మా దళితులేమో చెప్పులు కుట్టుకోవాలి, మా యాదవులేమో గొర్రెల్ని పెంచుకోవాలి, మా ముదిరాజు సోదరులు గంగపుత్రులు చేపలు పట్టుకోవాలి, మా గౌడన్నలు ఈదులు గీసుకోవాలని నువ్వు పథకాలు తెస్తే మేము ఈనాడు మా దళితులు, మా యాదవులు, మా గౌళ్ళు, మా ముదిరాజులు, మా వాల్మీకులు, మా మాదాసి కురువ బోయల పిల్లలు చదువుకోవాలి. చదువుకోవడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ జడ్ప్రోలు గ్రామానికి 200 కోట్ల రూపాయలతోటి 25 ఎకరాల కట్టి చెప్పులు గుట్టుడు, చేపలు పట్టుడు, ఈదులు గీసుడు, గొర్రెలను పెంచుడు మా తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు కూడా ఆ వృత్తిలో వచ్చారు. ఇవాళ మా పాలమూరు జిల్లా మేలుకొన్నది. మా పిల్లలను డాక్టర్లను చేయాలి, ఇంజనీర్లను చేయాలి, ఈరోజు ఐఏఎస్లను చేయాలి, ఐపీఎస్లను చేయాలి, రాజ్యాలను ఏలాలి. మా పాలమూరు బిడ్డ తెలంగాణకు ఒక 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి అని మా జిల్లా కంకణం కట్టుకున్నందుకు ఇవాళ నీకు కడుపు నొప్పయి దుఃఖం వచ్చిందా చంద్రశేఖరరావు గారని నేను అడుగుతుండా. మేము చేపలు పట్టుకోవాలి, మేము చెప్పులు కుట్టుకోవాలి, నువ్వు నీ బిడ్డలు నీ మనమన్లేవో రాజ్యాలు ఏలాలనా? అంటే మా పాలమూరు వాళ్ళకి మంత్రి పదవి వద్దా? ఇవాళ ఈ పాలమూరు జిల్లాలో 14-12 గెలిచినాం, కానీ 14 గెలిచినుంటే ఇంకొక మంత్రి పదవి అదనంగా వచ్చేది. 3 మంత్రులు కాదు, ముఖ్యమంత్రితో పాటు 2 మంత్రులు కాదు, ఇవాళ మిగతా 2 కూడా గెలిచినుంటే ఇవాళ పాలమూరు జిల్లాలో ఇంకొక మంత్రి ఉంటుండే. పాలమూరు జిల్లా నుంచే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించి దేశానికి ఆదర్శంగా నిలబడే పరిపాలనని ఇవాళ అందించుండే వాళ్ళం. ఎందుకయ్యా నీకు దిక్కం? 40 ఏళ్ల నుంచి మా దళితులు, ముఖ్యంగా మా మాదిగ బిడ్డలు వర్గీకరణ కావాలి, మాకు న్యాయం జరగాలి, జీవితకాలం పశువులను మోసుకోవాలి, పశు మాంసమే తినాలనా? ఆ చర్మాన్ని తీసి చెప్పులు కుట్టి బతకాలనా? మా పిల్లలు ఎందుకు చదువుకోవద్దు, మా పిల్లలు ఎందుకు రాజ్యాలు ఏలొద్దు అని సంపత్ కుమార్, దామోదర్ రాజనరసింహ లాంటి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు చైతన్యంతో ముందుకొచ్చి డాక్టర్ మల్లు రవి గారు లాంటి వాళ్ళు ఉదారత్వంగా పెద్ద మనసు చేసుకొని ముందుకొచ్చి మాదిగ ఉపకులాల వర్గీకరణ చేసినందుకు నీకు కడుపు నొప్పి లేసి దుఃఖం వచ్చిందా? ఎందుకంటే ఇవాళ ఇప్పుడే దామోదర్ రాజనరసింహ గారు చెప్తున్నారు, ఈసారి పిల్లలకు ఎడ్యుకేషన్లో, మెడికల్లో, నర్సింగ్లో చాలా సీట్లు వచ్చినాయి. పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో నేను ఆనందం చూసినాను. అంటే మాదిగ ఉపకులాల వర్గీకరణ చేసినందుకు మాదిగోళ్ళ పిల్లలు ఇవాళ డాక్టర్లుగా, ఇంజనీర్లుగా సీట్లు వస్తుంటే నీ కొడుకుతో పాటు, నీ మనవడితో పాటు మాదిగోళ్ళ పిల్లలు చదువుకుంటారు కాబట్టి నీకు దుఃఖం వచ్చి నీ కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. చంద్రశేఖరరావు గారు, నీ కళ్ళల్లో నిప్పులు ఎందుకు పోసుకుంటున్నావు? ఆ దళితుల పిల్లలు ఇంకెంతకాలం చెప్పులు కుట్టుకొని బతకాలి? ఇందుకే నీకు దుఃఖం వచ్చిందా అని నేను అడుగుతున్నా. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. నిజంగానే 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20 లక్షల కోట్ల రూపాయలు ఆయన చేతికి వచ్చినాయి. ప్రజలు కట్టిన పన్నులు కావచ్చు, 8 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో ఆయన చేసిన అప్పులు కావచ్చు. ఆనాడు అన్నాడు, ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ ఉద్యమంలో, ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్రులు మన సాగునీటి ప్రాజెక్టులు కట్టలేదు, నిర్లక్ష్యం చేసిండ్రు, అందుకే పాలమూరు జిల్లా ఎడారిగా మారింది. ఎడారిగా మారిన పాలమూరు జిల్లా నుంచి లక్షలాది భార్యాభర్తలు జంటలుగా వలసలు పోయినరని. నిజమే, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది. ఈ పక్కన కల్వకుర్తి మొదలుపెట్టి అక్కడ పెట్టి పోతిరెడ్డిపాడు ద్వారా వాళ్ళు తరలించకపోయినరు నీళ్లు. ఈ పక్కన జూరాల కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, భీమా కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు కట్టకుండా ఎస్ఎల్బిసి టన్నెల్ కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది.
మా పొలాలకు నీళ్లు రాలే. మా ఎండిపోతున్న పొలాలను చూసి మా కళ్ళల్లో నీళ్లు దారగట్టినాయి. అందుకే కదా నాడు నీ కండగా నిలబడి ఈ పాలమూరు జిల్లా మొత్తం జై తెలంగాణ అని నీ పార్టీని గెలిపిస్తే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు గారు, నేను నిన్ను సూటిగా అడుగుతున్నా, నా గడ్డ మీద నుంచి నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల 10 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలే? నా కల్వకుర్తి ఏమైంది? నా నెట్టంపాడు ఏమైంది? నా భీమా ఏమైంది? నా కోయిల్ సాగర్ ఏమైంది? నా జూరాల ఏమైంది? ఇవాళ నా జిల్లాల ఉన్న ప్రాజెక్టులను ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం కంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి మేము ఎంపిక చేసి పార్లమెంట్ గెలిపిస్తే మాకు ద్రోహం చేసింది, మా గుండెల మీద తన్నింది నువ్వు కాదా అని నేను ఈ గడ్డ మీద నుంచి అడుగుతున్నా. 10 సంవత్సరాలు 20 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన చంద్రశేఖరరావు ఒక 20-25 వేల కోట్లు ఖర్చు పెట్టినుంటే 20 లక్షల ఎకరాలు పాలమూరు జిల్లాలో మా భూములకు నీళ్లు వస్తుండే కదా. కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు ఒకే ఒక్క ప్రాజెక్టుకు. మా అక్కలు వినాలి, మీ పిల్లలకు చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కడతా అని కేవలం ఒక్క ప్రాజెక్టు కోసం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. కట్టుడు 2019, కూలుడు 2023. ఎవడైనా సన్నాసోడు చిన్న గుడిసేసుకున్న 10 ఏళ్ళు ఉండేటట్టు వేసుకుంటాడు. 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలో కూలేశ్వరం అయి కూలిపోయింది. ఆ ఏళ్ళ మేం కట్టిన నాగార్జున సాగర్ చూడు, ఆ ఏళ్ళ మేం కట్టిన శ్రీశైలం చూడు, ఆ ఏళ్ళ మేం కట్టిన జూరాల ప్రాజెక్టు చూడు. జూరాల ప్రాజెక్టు మన డ్యామ్ దెబ్బతిన్నది అనంటే నువ్వు ఏమి పని చేయకపోతే పేపర్లో వస్తే నిమిషాల మీద మా శ్రీహరిని, మా ఉత్తమ్ కుమార్ రెడ్డిని పంపించి కొత్త రోడ్ వేయడానికి 120 కోట్ల రూపాయలు అప్పటికప్పుడు నేను మంజూరు చేసిన. ఎట్లా చేయగలిగినా మీ బిడ్డను ఉన్నా కాబట్టి నా జిల్లాకు చేయాలి, అన్యాయం జరుగుతుంటే చూసుకుంటూ ఊరుకోను అని అప్పటికప్పుడు ఇచ్చిన. ఇవాళ 10 ఏళ్ళు నువ్వు పూర్తి చేయని ప్రాజెక్టులు, 10 ఏళ్ళు నువ్వు పడా పెట్టిన ప్రాజెక్టులు. అందుకే దామోదర రాజనరసింహ గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్పిన, మా అనిరుద్ధ్ రెడ్డి అడిగితే ఈరోజు అన్ని ప్రాజెక్టులకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, కల్వకుర్తి ప్రాజెక్టు, భీమా ప్రాజెక్టు, కోయిల్ సాగర్ ప్రాజెక్టు, నెట్టెంపాడు ప్రాజెక్టు, ఈరోజు ప్రతి ప్రాజెక్టు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణకు ఎన్ని వందల కోట్లైనా ఈ సంవత్సరం డిసెంబర్ 9 తారీఖు లోపల మొత్తం భూ నిర్వాసితులకు వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చి భూమి సేకరించి రాబోయే 2 ఏళ్ల ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినాం. అందుకోసం నీ కడుపు మండి కళ్ళల్లో నీళ్ళు వచ్చి నీకు దుఃఖం వచ్చిందా చంద్రశేఖరరావు గారు? మా పాలమూరు బాగుపడుతుంటే, ఎడారిగా మారిన మా పాలమూరు పచ్చగా మారుతుంటే, కృష్ణానది జలాలు మా పొలాల్లో పారుతుంటే నువ్వు ఎందుకంత విషం పెట్టుకొని ఈరోజు విషం జిమ్మాలని మా మీద పగబట్టి పనిచేస్తున్నావు అని నేను అడుగుతున్నా. వెనకటికి ఎవడో దొంగలకు సద్దులు మోసిందంట. ఇవాళ శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి ఆ దొంగకు సద్దులు మోసే పని చేస్తున్నారు. సిగ్గుండాలి వాళ్ళు ఇద్దరికి. ఇవాళ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని 75 ఏళ్ల తర్వాత ఆనాడు మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పాలమూరు బిడ్డ బూరుగుల రామకృష్ణారావు అయ్యిండు. ఆనాడు స్వతంత్రం వచ్చినప్పుడు, నిజాం రాజ్యం నుంచి విముక్తి కలిగినప్పుడు పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే, మళ్ళీ 75 ఏళ్ల తర్వాత ఈ మట్టిలో పుట్టిన బిడ్డ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అభినందించాల్సింది పోయి ఆ దొంగకు సద్దులు మోస్తారా? సిగ్గుండాలి శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి. నీకు అన్నం తిన్నప్పుడు విశ్వాసం ఉండాలి. ఈ గడ్డ అన్నం పెట్టింది, ఈ ప్రాంత ప్రజలు మీకు అధికారం ఇచ్చింది. ఇవాళ ఓ 10 ఏళ్ళు పాలమూరు బిడ్డకు అవకాశం ఇస్తే పనులు జరగనప్పుడు మీరు ప్రశ్నిస్తే అర్థం ఉంది. 10 నెలలు కూడా కాలేదు, నువ్వు దిగిపో. ఏం పుట్టిందా వీళ్ళకు? ఏం అల్కగా అట్లా వచ్చినామా? గాలి కొట్టుకొచ్చినా మనము? పాలమూరులో మీరు అందరు, మా అక్కలందరూ ఆశీర్వదిస్తే కుర్చీలో కూర్చోలేదా? ఏం అడుక్కుంటూ వచ్చిందా? నీలాకగినా ఏమన్నా పోయి అడుక్కుంటే కాదు, నిలబడి బరి గీసి గీత గీసి కొట్లాడి ఈ కుర్చీలో వీళ్ళందరూ కూర్చున్నారు. ఎవ్వరికి కూడా ఊకే రాలే. శంకర్, ఈర్లపల్లి శంకర్ బట్టలు ఉతికే జాతి ఇవాళ ఎమ్మెల్యే వేదిక మీద